తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం పరీక్షల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవగా ఈ నెల 14వ తారీఖు నుంచి 10వ తరగతి పరీక్షలు, మే 4న ఎంసెట్, ఆ వెంటనే డిగ్రీ, ఎడ్సెట్, బిఎడ్, బీటెక్, ఐసెట్ లాంటి వార్షిక ప్రవేశ పరీక్షలు సైతం జరగనున్నాయి. ఏడాది పాటు పగలనక రాత్రనక చదివిన విద్యార్థులు పరీక్షల కోసం తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. దీంతో పుస్తకాలతో కుస్తీ పడుతూ సరైన ఆహారం తీసుకోరు. రాత్రంతా మేలుకొని చదువుతూ ఉంటారు. మరోవైపు ఎండలు ముదురుతుండటంతో విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు 8 గంటల పాటు కంటి నిండా నిద్రపోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. డ్రై ఫ్రూట్స్, బాదాం, కాజు, వాల్నట్స్, పిస్తా, నువ్వులతో కూడిన ఆహారం తీసుకోవడంతో మెదడుకు చురుకుదనం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. తాజా పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. సరిగ్గా తినకపోవడంతో నీరసం, ఏకాగ్రత తగ్గడం, శక్తి లోపించడం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పరీక్ష రోజుల్లో నాన్ వెజ్కి దూరంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్ తినకపోవడం ఉత్తమం. డీహైడ్రేషన్కు గురి కాకుండా రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. అవసరమైతే నిమ్మరసం, మజ్జిగ తీసుకోవాలి. పరీక్షల వేళ విద్యార్థులు 20 నిమిషాల పాటు చదివి 20 సెకండ్ల పాటు కళ్లకు రెస్ట్ ఇవ్వాలి. ప్రతి 20 నిమిషాలకొకసారి ఇలా చేయడంతో కంటిపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. విద్యార్థులు చదువుతున్న రూంలో 20 సెకండ్ల పాటు 4 మూలలు పైకి చూస్తే కంటిపై భారం తగ్గుతుంది. పరీక్షలు రాసే విద్యార్థులందరూ, ఇతర పరీక్షలు రాసే అభ్యర్థులు ఇవన్నీ పాటిస్తే ఎలాంటి ఒత్తిడి, అలసట లేకుండా పరీక్షలను రాసి విజయవంతం అవుతారు.